మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఏపీలో కూడా స్థాపించబోతున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలియజేశారు. ఈ హాస్పిటల్ కి మేనేజింగ్ ట్రస్ట్ అండ్ చైర్మన్ గా బాలకృష్ణ ఉండటం తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న ఈ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా విలువైన వైద్యం అందిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటన చేయడం జరిగింది. అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మించేందుకు గతంలోనే సీఎం చంద్రబాబు స్థలాన్ని కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ స్థలంలోనే క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఏపీ నుంచి హైదరాబాద్ కి వచ్చే రోగులకు ఉపశమనం కలుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని తాజాగా క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవంలో బాలకృష్ణ తెలియజేయడం జరిగింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించి దేశంలోనే ఈ హాస్పిటల్ కి మంచి పేరు ఉంది. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికి పైగా క్యాన్సర్ పేషెంట్లు ఉచితంగా వైద్య చికిత్సలు అందుకోవడం జరిగింది. బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్ తో చనిపోవడం, అప్పటి రోజులలో క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేకపోవడంతో తన తల్లిలా మరొకరికి జరగకూడదని ప్రజల కోసం ఆలోచించి బాలకృష్ణ ఈ హాస్పిటల్ నిర్మించారు. ఇన్నాళ్లు హైదరాబాద్ లోనే సేవలు అందించిన ఈ హాస్పిటల్ ఇప్పుడు ఏపీలో కూడా ప్రారంభం కాబోతోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.